హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ క్యారెట్ హల్వా. సాఫ్ట్ టెక్స్చర్తో పర్ఫెక్ట్ టేస్ట్తో సింపుల్గా ఎలా చేయాలి ఆ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. మనం నార్మల్గా క్యారెట్ హల్వా చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అని స్కిప్ చేస్తూ ఉంటాము. కానీ నేను చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఈజీగా చేసుకునేలా చూపించబోతున్నాను. మీ అందరికీ నచ్చుతుంది. మీకు కూడా చాలా సింపుల్గా, ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అంతే ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేస్తే. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఒక 1/2 కిలో క్యారెట్ వరకు తీసుకొని మంచిగా ఇలా తురిమేసుకున్నాను. తురిమి పెట్టేసుకొని నెక్స్ట్ స్టెప్, స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. నేనైతే నా దగ్గర ఉన్నవి వేసాను. వేసుకొని డ్రై ఫ్రూట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల స్పూన్కి ఆ డ్రై ఫ్రూట్స్ తగులుతూ క్యారెట్ హల్వాలో మంచి టెక్స్చర్ని, మంచి టేస్ట్ని ఇస్తుంది. మంచిగా కలిపేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా లో ఫ్లేమ్లో చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. అప్పుడు ఈవెన్గా వేగుతాయి అన్నమాట లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల. ఇలా బాగా వేగిన తర్వాత తీసి బౌల్లో పెట్టేసుకొని నేను క్యారెట్ తురుముకున్నాను. మీకు ఇంకా ఫాస్ట్గా కావాలి అంటే క్యారెట్ కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. కొంచెం వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పొడి పొడిగా వస్తుంది. అదైనా సరే, మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లో మనం తురిమిన క్యారెట్ వేసుకోవాలి. మీరు మిక్సీ పట్టుకుంటే మిక్సీ పట్టిన తురుమైనా వేసేసుకోండి. వేసుకొని నేతిలో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది అన్నమాట. మాడిపోతే బాగోదు అసలు. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉండండి. మనకి బాగా డీప్ ఫ్రై అక్కర్లేదు. జస్ట్ కొంచెం తడి మాయిశ్చర్, క్యారెట్కి కొంచెం తడి ఉంటుంది కదా మనం తురిమిన తర్వాత, ఆ మాయిశ్చర్ తగ్గే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఇగో ఇలా పొడి పొడితో మంచిగా వేగిపోయింది. వేగిపోయిన తర్వాత పాలండి. నాకు తురుము వచ్చేసి 1.5 కప్ వచ్చింది. సో మిల్క్ ఫస్ట్ 1 కప్ వేసాను. నేను ఓన్లీ మిల్క్తోనే చేస్తున్నాను. మామూలుగా క్యారెట్ హల్వాలో కోవా కూడా వేస్తారు, లేదా మిల్క్ పౌడర్ కూడా యూజ్ చేస్తారు. నేను అవేమీ యూజ్ చేయకుండా ఓన్లీ మిల్క్తో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ 1 కప్ వేసి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఇంకో కప్ వేసాను. మీరు అన్ని పాలు ఇంట్రెస్ట్ లేకపోతే మీ దగ్గర మిల్క్ పౌడర్ అయినా, కోవా అయినా ఉంటే అదైనా వేసుకోండి కొంచెం. నేనైతే 2 కప్స్ మిల్క్ వేసుకొని ఆ పాలు మొత్తం ఇంకే వరకు కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు క్యారెట్ అనేది మంచిగా మగ్గిపోయి సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. ఇలా మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకోవాలండి. ఆల్మోస్ట్ 20 మినిట్స్ పడుతుంది ఆ పాలంతా ఇంకిపోవడానికి. ఇప్పుడు కావాలంటే మీరు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ చక్కగా వేపుకోండి. పాలంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పాలల్లో బాగా మరగడం వల్ల ఆ ఫ్లేవర్ మిల్క్కి, ఆ ఫ్లేవర్ పట్టి క్యారెట్కి కూడా చక్కగా మిల్క్ ఫ్లేవర్ పట్టి చాలా టేస్ట్ని అండ్ చాలా స్మూత్గా ఉంటుంది హల్వా. అండ్ మనకి మామూలుగా కోవా వేస్తారు. ఇలా అయినా మనం దగ్గరగా పాలు చేసుకొని కూడా ఫస్ట్ విడివిడిగా అయినా వేపుకోవచ్చు మనం, పాలు సపరేట్గా. కానీ అంత లెంతీ ప్రాసెస్ ఎందుకని నేను ఇలా సింపుల్గా క్యారెట్లోనే మిల్క్ వేస్తాను అనమాట. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. ఇలా పాలని కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత నాకు 1.5 కప్ ఇది వచ్చింది కదా తురుము, క్యారెట్ తురుము. 2 కప్స్ మిల్క్ వేసాను. 3/4 కప్ ఆఫ్ షుగర్ వేసానండి నేను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం షుగర్ వేసిన తర్వాత కరిగి మళ్ళీ కొంచెం హల్వా అనేది వాటరీగా అవుతుంది. ఇలా వాటరీగా అయ్యాక కూడా థిక్గా అయ్యే వరకు కలుపుకోవడమే అనమాట. ఇదంతా ఇప్పుడు లో ఫ్లేమ్లోనే చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ, దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండండి. చాలా మంచిగా వస్తుంది హల్వా అనేది. ఇప్పుడు ఈ పాలు అండ్ మనం షుగర్ వేసాం కదా, అదంతా క్యారెట్కి పట్టే వరకు, థిక్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉందాము. ఇలా బాగా దగ్గరగా అయిపోయే వరకు కలుపుకోవాలన్నమాట. చూసారా ఎంత చక్కగా దగ్గరగా అయిపోయిందో. ఇదంతా ఒక 30 మినిట్స్ పడుతుంది మనకి. ఇలా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత మీరు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని వేసుకోండి మంచిగా. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. మంచిగా కలుపుకొని, డ్రై ఫ్రూట్స్ కూడా హల్వా కూడా కొంచెం పడుతుంది అనమాట ఒక 5 మినిట్స్ కలపడం వల్ల. ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అలా బాగా కలిపేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే.
అలా గీ వేసుకుంటే లాస్ట్లో కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ గీ స్మెల్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఫైనల్గా గీ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇంకా ఎండ్ చేసేసుకోవడమే అనమాట. ఇంకా మనకి హల్వా రెడీ అయిపోతుంది. ఇంతే అండి, ఇలా కలిపేసుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. చాలా అంటే చాలా బాగా చేసుకోవచ్చు ఈ క్యారెట్ హల్వా. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అస్సలు స్కిప్ చేయొద్దండి, సపోర్ట్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.